ఒకసారి భగవాన్ శివుడు మాతా పార్వతితో ఇలా అన్నాడు: ఓ ప్రియే, ఈ సంసారం ఒక వింతైన మాయాజాలం. ఇక్కడ ప్రతి ఒక్కరూ సుఖం కోసం పరుగులు తీస్తున్నారు. సుఖానికి ఒక పెద్ద కొలమానంగా ధనసంపదను భావిస్తున్నారు. ఒకవేళ తమ దగ్గర అపారమైన డబ్బు, ఆస్తి ఉంటే జీవితంలోని అన్ని బాధలు ఆటోమాటిగా తీరిపోతాయని, పరమానందం పొందుతారని జనం అనుకుంటారు. ఈ మాయమైన ఆశలోనే మనిషి రాత్రింబవళ్లు పరుగులు తీస్తాడు. నీతిమైన, అనీతిమైన మార్గాల్లో డబ్బును సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. కాని ఒక అటలమైన సత్యమేమిటంటే, ఎవరైనా ఎంత డబ్బు సంపాదించినా, కోట్లాది రూపాయలు కూడబెట్టినా, ఆ ధనాన్ని ఆస్వాదించడంలో పరమాత్మ ఇచ్చ లేకపోతే, ఆ అపార సంపద నీకు స్వల్పమైన నిజమైన సుఖాన్ని కూడా ఇవ్వలేదు. మీరు చూసే ఉంటారు, పెద్ద పెద్ద ధనవంతులు కూడా ఎన్నో రకాల మానసిక, శారీరక కష్టాలతో చుట్టుముట్టబడి ఉంటారు. ఒకరికి సంతాన సుఖముండదు, మరొకరికి ఆరోగ్యం లేదు, ఇంకొకరు కుటుంబ కలహాలతో బాధపడతారు. వాళ్ల డబ్బు వాళ్లకు ఏ పనికీ రాదు. కొన్నిసార్లు ఆ డబ్బే వాళ్ల బాధలకు కారణమవుతుంది. అప్పుడు శివుడు పార్వతితో ఇలా అన్నాడు: ఈరోజు నీకు చెప్పబోయే కథ ప్రత్యేకంగా ఒక గొప్ప సందేశాన్ని తీసుకొస్తుంది. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, నిజమైన శ్రద్ధ, అచంచలమైన విశ్వాసంలో ఎంత శక్తి ఉందో, భగవంతుడు తన భక్తుల గౌరవాన్ని కాపాడడానికి ఏ రూపంలోనైనా స్వయంగా ప్రత్యక్షమవుతాడని. కాని కలియుగంలో ఈ కథను ఎవరైనా నిజమైన మనసుతో, హృదయంతో వింటే వాళ్ల మనసులోని కోరికలన్నీ తీరతాయి, అనేక సంతోషాలు లభిస్తాయి. రండి, ఈ కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రితం భారతదేశంలోని ఒక దూరప్రాంత గ్రామంలో, ప్రకృతి అందాలు నీలిమందులా విరజిమ్ముతున్నా, పేదరికం నీడలా కమ్ముకున్న చోట ఒక అత్యంత పేద కట్టెకొట్టేవాడు నివసించేవాడు. అతని పేరు ఎవరికీ ఖచ్చితంగా గుర్తులేదు. గ్రామస్థులు అతన్ని కేవలం కట్టెకొట్టేవాడు అనే పిలిచేవారు. అతను తన వృద్ధమైన, ప్రేమమీ తల్లి, ధర్మపత్ని, ఇద్దరు చిన్న చిన్న అమాయక బిడ్డలతో కలిసి గడ్డిపోచలతో కట్టిన ఒక చిన్న చిన్న గుడిసెలో జీవించేవాడు. ఆ గుడిసె చాలా చిన్నది. వర్షాకాలంలో గుండు నీళ్లు కారేవి, చలికాలంలో గడ్డకట్టే గాలులు లోపలికి చొచ్చుకొచ్చేవి. ఆ కట్టెకొట్టేవాడి జీవితం కఠినమైన కష్టపడే పనితో నిండి ఉండేది. ప్రతిరోజూ బ్రహ్మముహూర్తంలో, ఆకాశంలో నక్షత్రాలు ఇంకా పూర్తిగా మాయమవకముందే, అతను తన పాత, తుప్పుపట్టిన గొడ్డలిని భుజంపై వేసుకుని గ్రామానికి దూరంగా ఉన్న భయంకరమైన అడవిలోకి బయలుదేరేవాడు. ఆ అడవి దారి గరుకుగా, ముళ్లతో నిండి ఉండేది. ఎండలోనైనా, వానలోనైనా అతను ఆగకుండా కట్టెలు కొట్టేవాడు. అతని చేతులు గజ్జెలతో నిండిపోయేవి, శరీరం చెమటతో తడిసిపోయేది. కాని కడుపు మంటను ఆర్పడానికి, కుటుంబాన్ని పోషించడానికి ఉన్న బాధ్యత అతన్ని ఆపనీయలేదు. సాయంత్రం అవడానికి ముందు అతను కట్టెల భారీ గుత్తిని తలపై మోసుకుని, అలసిన అడుగులతో గ్రామానికి తిరిగి వచ్చేవాడు. ఆ కట్టెలను సమీపంలోని పట్టణంలోని బజారులో అమ్మేవాడు. ఆ కట్టెలు అమ్మడం వల్ల వచ్చే కొద్దిపాటి డబ్బు 2 పూటల గంజికి కూడా సరిపోయేది కాదు. కొన్నిసార్లు కుటుంబం మొత్తం సగం కడుపుతోనే నిద్రపోయేది. పిల్లలకు సరైన బట్టలు లేవు, తల్లికి మందుల కోసం డబ్బు సమకూరేది కాదు. ఇంతటి దారిద్ర్యం, కష్టమైన జీవనం ఉన్నప్పటికీ ఆ కట్టెకొట్టేవాడి ముఖంపై ఎప్పుడూ నిరాశలేదా బాధ కనిపించేది కాదు. అతని కళ్లలో ఒక వింతైన శాంతి, సంతృప్తి మెరిసేది. దానికి కారణం అతని భగవంతుడిపై అచంచలమైన శ్రద్ధ, గాయమైన భక్తి. రోజంతా కయ్యిన పని తర్వాత అతనికి కొంచెం సమయం దొరికితే, అది రాత్రి అయినా, మధ్యాహ్నంలో కొన్ని క్షణాల విశ్రాంతి అయినా, అతను తన చిరిగిన చాపపై కూర్చుని, కళ్ళు మూసుకుని, భగవంతుడి ధ్యానంలో మునిగిపోయేవాడు. అతని మనసు సాంసారిక చింతల నుండి విడిపోయి, పూర్తిగా భగవంతుడి పాదాల వద్ద సమర్పణమయ్యేది. అతను గొప్ప జ్ఞాని కాదు, పండితుడు కాదు. వేదశాస్త్రాల జ్ఞానం అతనికి లేదు. కాని అతని హృదయం నిర్మలమైనది, అతని భక్తి నిజమైనది. అతను కళ్ళు మూసుకుని తన భగవంతుడిని స్మరించేవాడు, ఆయనతో మాట్లాడేవాడు, తన కష్టాలను చెప్పేవాడు, ఆయనకు కృతజ్ఞతలు చెప్పేవాడు. అతను నమ్మేవాడు, జరిగేదంతా భగవంతుడి ఇచ్ఛతోనే జరుగుతుందని, ఆయనే అందరి పాలనకర్త. అతను అత్యంత భక్తుడు. అతని భక్తిలో ఆడంబరం లేదు, స్వార్థం లేదు. కేవలం ఒక బిడ్డలాంటి నిష్కల్మషమైన ఆస్థ ఉండేది. కాలం తన గతిలో సాగిపోయింది. కట్టెకొట్టేవాడి కూతురు వివాహ యోగ్య వయస్కు చేరుకుంది. గ్రామంలోనే ఒక సాధారణ కుటుంబం నుండి ఆమెకు సంబంధం ఖాయమైంది.
వివాహ తేదీ కూడా నిర్ణయించబడింది. ఇక వివాహానికి కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంట్లో సంతోషం నెలకొని ఉండాలి, ఏర్పాట్ల తాకిడి ఉండాలి. కాని కట్టెకొట్టేవాడి ఇంట్లో చింత, దిగులు వాతావరణం నెలకొని ఉంది. వివాహంలాంటి పెద్ద ఖర్చుకు అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. బారాతీల స్వాగతానికి ఏర్పాటు లేదు. కూతురికి కట్నం ఇవ్వడానికి ఏ వస్తువు లేదు. కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు కూడా లేవు. కట్టెకొట్టేవాడు తన రోజువారీ పనిలో యథావిధిగా నిమగ్నమై ఉన్నాడు. ఉదయం అడవికి వెళ్లి కట్టెలు కొట్టేవాడు. సాయంత్రం బజారులో వాటిని అమ్మేవాడు. మిగిలిన సమయంలో తన చాపపై కూర్చుని భగవంతుడి ధ్యానంలో మునిగిపోయేవాడు. అతని ఈ అచంచలమైన శాంతి, భక్తిని చూసి అతని పేదరికం, వివాహ ఖర్చుల గురించి బాగా తెలిసిన గ్రామస్థులు ఒకరితో ఒకరు గుసగుసలు మొదలుపెట్టారు. కొందరు సానుభూతి చూపేవారు, మరికొందరు ఎగతాళి చేసేవారు. చూడండి ఈ కట్టెకొట్టేవాడిని, కూతురు పెళ్లి తలుపున ఉంది, ఇంట్లో తిండికి ఒక్క గింజ కూడా లేదు. ఇతను మాత్రం రోజంతా కళ్ళు మూసుకుని భగవంతుడు భగవంతుడు అని జపిస్తున్నాడు. అరే, భగవంతుడు కూడా మనిషి కొంత ప్రయత్నం చేస్తేనే సహాయం చేస్తాడు. ఇతనికి తన కూతురు పెళ్లి గురించి ఏ చింతలేదు. బారాతీల స్వాగతం ఎలా చేస్తాడో, కట్నం ఎక్కడి నుండి తెస్తాడో ఇంకా ఏ ఏర్పాటు చేయలేదు. పెళ్లికి కేవలం 3 రోజులే ఉన్నాయి. ఇతని కూతురు పెళ్లి కాదు, ఇతని గౌరవానికి జనాజా బయలుదేరుతుంది. ఈ కుటుకుతున్న మాటలు గాలిలో తేలుతూ ఎలాగో కట్టెకొట్టేవాడి వృద్ధ తల్లి చెవుల్లోకి చేరాయి. ఇప్పటికే చింతలో మునిగిన ఆమె హృదయం ఈ మాటలు విని మరింత కలత చెందింది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లు కారాయి. ఒకరోజు ఆమె తనను తాను ఆపుకోలేక ఏడుస్తూ తన కొడుకు వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో కట్టెకొట్టేవాడు తన రోజువారీ సాధనలో మునిగిపోవడానికి సిద్ధమవుతున్నాడు. తల్లి గొంతు తడితో ఇలా అంది, కొడుకు, ఎంతవరకు నీవు ఇలా కళ్ళు మూసుకుని కూర్చుంటావు? గ్రామస్థులు నీ గురించి ఎలాంటి మాటలు అంటున్నారో నీకు తెలుసా? వాళ్ళు అంటున్నారు, నీకు నీ కూతురు గౌరవం గురించి ఏ లెక్కలేదని. నీవు భగవంతుడి నామం జపించడం మంచిదేనని నేను అంగీకరిస్తాను. కాని భగవంతుడు మనకు చేతులు, కాళ్లు కూడా పని చేయడానికే ఇచ్చాడు. నీవు ఈ భగవంతుడి నామం జపించడానికి వెచ్చించే సమయాన్ని నీ పనిలో కొంత ఎక్కువ శ్రద్ధ పెడితే, కొంచెం ఎక్కువ కష్టపడితే బహుశా నీ లాడ్ల కూతురు పెళ్లి సిగ్గుపడకుండా సౌకర్యవంతంగా జరిగేది. కాని నీవు మాత్రం నీ ధ్యాసలోనే మునిగపోయి ఉన్నావు. కట్టెకొట్టేవాడు తల్లి మాటలను శాంతంగా విన్నాడు. అతని కళ్లలో కోపం లేదు, చిరాకు లేదు. అతను ప్రేమగా తల్లి కన్నీళ్లు తుడిచి ఇలా అన్నాడు, అమ్మా, నీవు వృథాగా చింతిస్తున్నావు. నేను రోజంతా పని చేస్తూనే ఉన్నాను కదా. ఉదయం నుండి సాయంత్రం వరకు అడవిలో కట్టెలు కొడతాను, వాటిని బజారుకు తీసుకెళ్తాను. శరీరం అలసిపోతుంది. ఆ తర్వాత కొంచెం సమయం దొరికితే దాన్ని నా భగవంతుడి స్మరణలో వెచ్చిస్తే దానిలో తప్పేముంది? ఆ సమయం వృథా అవుతుందా? అమ్మా, ఈ భక్తే ఎన్నో కష్టాల మధ్యలో నాకు జీవించే శక్తిని ఇస్తోంది. తల్లి అధీరతతో ఇలా అంది, కొడుకు, నేను నీ భక్తిని ప్రశ్నించడం లేదు. కాని ఇప్పుడు సమయం డిమాండ్ వేరే విధంగా ఉంది. కూతురు పెళ్లి తలుపున ఉంది. కేవలం 3 రోజులు మాత్రమే ఉన్నాయి. నీవు కొన్ని రోజులు నీ ఈ భక్తిని కొంచెం తగ్గించి కేవలం పనిపైనే దృష్టి పెడితే పెళ్లికి కావాల్సిన కొంత డబ్బు ఏర్పాటు అవుతుంది. బారాతీల ముందు మన గౌరవం పోతుంది. కట్టెకొట్టేవాడు ద్రుజంగా కాని వినమ్రంగా ఇలా జవాబిచ్చాడు, అమ్మా, డబ్బు ఏర్పాటు కావాలని నేను ఎప్పుడు పనిలోనే మునిగ ఉండాలి. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన ప్రతి సంకటం నుండి నన్ను కాపాడిన భగవంతుడిని మరచిపోవాలా? అది నాకు ఎన్నటికీ సాధ్యం కాదు. అమ్మా, నేను ఎవరికి నా సర్వస్వాన్ని సమర్పించానో ఆయనే నా నావను ఒడ్డుకు చేరుస్తాడు. నీవు చింతించకు. నేను రాత్రింబవళ్లు ధ్యానం చేసే భగవంతుడు. ఆయన కృపవల్ల మన శ్వాసలు నడుస్తున్నాయి. ఆయనే అన్నీ సరిచేస్తాడు. నా కూతురు, నీ భక్తుడి సంతానం గురించి ఆయనకు ఏ చింత ఉండదా? తప్పకుండా ఉంటుంది. అమ్మా, నీవు ఓపిక పట్టు. ఆయనపై నమ్మకముంచు. ఈ అచంచలమైన విశ్వాసం మాటలు విని తల్లి కొన్ని క్షణాలు నిశ్చలమైంది. కాని మనసులోని చింత, లోకలజ్జ భయం ఆమెను విశ్రాంతి తీసుకోనియలేదు. ఆమె ఇలా అంది, కొడుకు, నేను నీతో ఎప్పుడైనా పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టమని చెప్పినప్పుడు నీవు ఎప్పుడూ ఒక్కటే చెప్పావు, నా భగవంతుడే నా మేలు చేస్తాడని. కాని కొడుకు, అది నిజంగా జరుగుతుందా? భగవంతుడు స్వయంగా ఎవరి ఇంటికి వచ్చి వాళ్ల పనిచేస్తాడా? చెప్పడానికి, వినడానికి ఈ మాటలు బాగుంటాయి.
కాని నిజ జీవితంలో అలా జరగదు. కొడుకు తన మాటను నొక్కి చెప్పడానికి తల్లి మరోసారి కఠినమైన వాస్తవాన్ని అతని ముందు ఉంచింది. చూడు కొడుకూ, కూతురు పెళ్లికి కేవలం 3 రోజులే ఉన్నాయి. ఇంట్లో అన్నం గింజ కూడా లేదు. పిల్లలకు నీకు ధరించడానికి సరైన బట్టలు లేవు. బారాతీలు వస్తే వాళ్లకు ఏం పెడతాం? ఎక్కడ కూర్చోబెడతాం? కూతురిని వీడ్కోలు చేసేటప్పుడు ఏమిస్తాం? ఇప్పుడు నీవే చెప్పు. ఇంత కష్టస్థితిలో నీ భగవంతుడు ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు? తల్లి కళ్లలో నిస్సహాయత, నిరాశ స్పష్టంగా కనిపించాయి. ఆమె లేచి తన గదిలోకి వెళ్ళింది. అది గుడిసెలోని ఒక చిన్న మూల. అక్కడ ఆమె ఒక పాత, జీర్ణమైన సందుక్కు తెరిచింది. ఆ సందుక్కులో ఆమె తన తల్లి లేదా అత్తగారు ఇచ్చిన కొన్ని పాత వారసత్వ వస్తువులను జాగ్రత్తగా దాచి ఉంచింది. అందులో 1-2 చిన్న బంగారు వస్తువులు, కొన్ని పాత వెండి నగలు ఉన్నాయి. ఆమె వాటిని దాచి ఉంచింది. ఎందుకంటే తన భోళా భక్త కొడుకు ఏ సాధుసంతూ మాయలో పడి లేదా దానధర్మాల పేరుతో అన్నీ లూటీ చేయకూడదని. ఈ రోజు కూతురు గౌరవాన్ని కాపాడడానికి ఆమె తన చివరి సంపదను కూడా బయటకు తీసింది. ఆ వస్తువులను తన చీర కొంగులో కట్టి తిరిగ కొడుకు వద్దకు వచ్చి అతని చేతిలో పెడుతూ ఇలా అంది. తీసుకో కొడుకు, ఇవి కొన్ని పాత వస్తువులు. ఇవి నీకు చెప్పకుండా దాచి ఉంచాను, అవసరమైన సమయంలో పనికొస్తాయని. నీవు నీ భక్తిలో మునిగే ఇవన్నీ ఏ సాధుకైనా దానం చేస్తావని నాకు భయం. కాని ఈరోజు కూతురు గౌరవం ప్రశ్న. ఇప్పుడు ఇవి నీకు ఇస్తున్నాను. ఈ బంగారు, వెండి వస్తువులను తీసుకెళ్ళి సమీప నగరంలోని బజారులో ఏదైనా మంచి బంగారు వ్యాపారికి అమ్ము. వాటితో వచ్చిన డబ్బుతో కనీసం పిల్లలకు నీకు కొత్త బట్టలు కుట్టించు. మిగిలిన డబ్బుతో బారాతీలకు తినడానికి, తాగడానికి కొంత ఏర్పాటు చేయి. వెళ్ళు కొడుకు, ఇక ఆలస్యం చేయకు. తల్లి కళ్లలో ఆశ యొక్క ఒక సన్నని కెరణం మెరిసింది. తల్లి నిస్సహాయత, ప్రేమను చూసి కట్టెకొట్టేవాడి మనసు కరిగిపోయింది. అతను తల్లి పాదాలను తాకి ఆమె ఇచ్చిన ఆ చిన్న గుండీని తీసుకుని భారమైన మనసుతో బజారుకు బయలుదేరాడు. అతను తెలుసు, ఈ వస్తువులతో చాలా డబ్బు రాదని, కాని బహుశా కొంత గౌరవం మిగిలి ఉండవచ్చని. అతను గ్రామం నుండి కొంత దూరం వెళ్లగానే దారిలో అతనికి ఒక తేజస్వి సాధు కనిపించాడు. సాధు ముఖంపై అద్భుతమైన శాంతి, తేజస్సు ఉంది. అతని వస్త్రాలు అత్యంత సాధారణమైనవి, కాని అతని కళ్లలో కరుణ, దైవత్వం మెరిశాయి. సాధు అతన్ని ఆపి అత్యంత మధురమైన స్వరంతో ఇలా అడిగాడు. కొడుకూ, ఈ గ్రామంలో ఆ పరోపకారి కట్టెకొట్టేవాడి ఇల్లు ఎక్కడ ఉందో చెప్పగలవా? అతను వచ్చేపోయే ప్రతి సాధుసంతును, అవసరమైన వారిని యథాశక్తి సేవ చేస్తాడని విన్నాను. నాకు అతనితో కొంత అవసరమైన పని ఉంది. నేను అతన్ని కలవాలి. కట్టెకొట్టేవాడు ఆశ్చర్యంతో సాధును చూసి వినమ్రంగా చేతులు జోడించి ఇలా అన్నాడు. మహారాజ్, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ దురదృష్టవంతుడు నేనే. చెప్పండి, నా ద్వారా మీకు ఏ సేవ చేయగలను? మీకు ఏం కావాలి? సాధు ప్రేమమీ చూపులతో అతన్ని చూసి ఇలా అన్నాడు. కొడుకూ, నీ కీర్తిని విని నీతో కలవడానికి వచ్చాను. చూడు, నా శరీరాన్ని కప్పడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. చలికాలం రాబోతోంది. నీవు నాకు కొన్ని వస్త్రాల ఏర్పాటు చేయగలవా? దయచేసి నీ ఇంటిదారి చెప్పు. నీ ఇంటికి వెళ్లి నీ నుండి కొన్ని వస్త్రాలు తీసుకుంటాను. సాధు మాటలు విని కట్టెకొట్టేవాడు ఒక క్షణం లోతైన ఆలోచనలో పడ్డాడు. అతను ఆలోచించాడు. ఈ సాధు మహారాజ్ నా ఇంటికి వెళ్తే, నా తల్లి నా పేదరికం, కూతురు పెళ్లి గురించి చెప్పేస్తే, లేదా కోపంలో ఏదైనా తప్పుడు మాట అంటే, సాధు అవమానం జరుగుతుంది, నా పుణ్యం కూడా నశిస్తుంది. తల్లి ఇప్పటికే సాధుసంతుల గురించి కొంత అనుమానంగా ఉంటుంది. ఈ ఆలోచనతో అతను సాధుతో అత్యంత వినమ్రంగా ఇలా అన్నాడు. మహారాజ్, మీరు నా ఇంటికి వచ్చే కష్టం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు దయచేసి ఇక్కడ ఈ చెట్టు నీడలో కొంచెం విశ్రాంతి తీసుకోండి. నేను ఇప్పుడే సమీపంలోని బజారుకు వెళ్తున్నాను. అక్కడి నుండి మీకు యథాశక్తి వస్త్రాలు కొని తెస్తాను. మీరు ఇక్కడే నాకోసం ఎదురుచూడండి. సాధు చిరునవ్వు నవ్వాడు. అతని మనసులోని ఆలోచనలను గ్రహించినట్లు అక్కడే ఒక రాయిపై కూర్చున్నాడు. కట్టెకొట్టేవాడు వేగంగా బజారుకు బయలుదేరాడు. బజారుకు చేరుకుని అతను ముందుగా ఒక బంగారు వ్యాపారి దుకాణాన్ని వెతికాడు. తల్లి ఇచ్చిన ఆ పాత బంగారు, వెండి వస్తువులను అమ్మాడు. వ్యాపారి వాటిని పరీక్షించి ఏ ధర ఇచ్చాడో అతను నిశ్శబ్దంగా తీసుకున్నాడు. ఇప్పుడు అతని దగ్గర ఉన్న డబ్బు అంతా తన కూతురు పెళ్లికోసమే. కాని అతని మనసులో సాధు గురించిన ఆలోచన ఉంది.
అతను ఆలోచించాడు, ఈ సాధు స్వయంగా నా దగ్గరకు వచ్చాడు. ఇతని సేవ చేయడం నా పరమధర్మం. కూతురు పెళ్లి భగవంతుడి భరోసాపై ఉంది. కాని అతిథి సాధును నిరాశపరిచి ఎలా తిరిగ పంపగలను? ఈ ఆలోచన రాగానే అతను ఆ డబ్బుతో, గహనాలు అమ్మడం వల్ల వచ్చిన డబ్బుతో మంచివెచ్చని బట్టలు కొన్నాడు. ఒక ధోతీ, ఒక కుర్తా, ఒక సాలువా. అతను తన గురించి, తన కుటుంబ అవసరాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. డబ్బు మొత్తం బట్టలపై ఖర్చు అయిపోయింది. అతను ఆ బట్టలను తీసుకుని సాధు ఎదురుచూస్తున్న చోటికి తిరిగవచ్చాడు. అత్యంత శ్రద్ధతో ఆ వస్త్రాలను సాధు పాదాల వద్ద ఉంచి చేతులు జోడించి నిలబడ్డాడు. సాధు సంతోషంగా వస్త్రాలను స్వీకరించాడు. కట్టెకుట్టేవాడికి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. కట్టెకుట్టేవాడు సాధుకు నమస్కరించాడు. సాధు తన దారిన తిరిగ వెళ్ళిపోయాడు. కట్టెకుట్టేవాడు సాధుకు వస్త్రాలు ఇచ్చాడు. కాని సాధు అతని కళ్లనుండి మాయమైన వెంటనే అతనికి తన స్థితి గుర్తొచ్చింది. అతని చేతులు పూర్తిగా ఖాళీ అయ్యాయి. తల్లి ఇచ్చిన చివరి ఆశకూడా అతను సాధు సేవలో వెచ్చించాడు. ఇప్పుడు ఇంటికి వెళ్లి తల్లికి ఏం జవాబు చెప్పాలి? కూతురు అత్తవారిని ఎలా ఎదుర్కొంటాడు? పెళ్లి ఆచారాలు ఎలా పూర్తిచేస్తాడు? ఈ ఆలోచనలు రాగానే అతని హృదయం కృంగపోయింది. అతని కాళ్లలో శక్తిలేదు. అతనికి అనిపించింది, ఇప్పుడు తాను ఇంటికి తిరిగ వెళ్లడానికి అర్హుడు కాదని. లోకలజ్జ, అపరాధ భావంతో అతని మనసు నిండిపోయింది. అతను ఇంటికి వెళ్లడానికి బదులు వ్యతిరేక దిశలో అడుగులు వేశాడు. నడుస్తూ నడుస్తూ అతను గ్రామం బయట ప్రవహిస్తున్న పవిత్ర గంగానది తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక నిర్జన స్థలాన్ని చూసి ఒక పాత వటవృక్షం కింద తన చిరిగిన చాపను వేసి కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని మరోసారి తన భగవంతుడి ధ్యానంలో మునిగిపోయాడు. కాని ఈరోజు అతని ధ్యానంలో ఏకాగ్రత తక్కువ. కళ్లలో కన్నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. అతను భగవంతుడి భక్తిలో, ఆయన కరుణ కోసం పూర్తిగా మునిగిపోయాడు. ఒక నిస్సహాయ బిడ్డలా ఆయన ముందు వేడుకోవడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ ఇలా అన్నాడు, ఓ భగవంతుడా, ఓ దీనుల పాలకా, నా పోషకుడా, నేను నా మొత్తం జీవితాన్ని, ప్రతిశ్వాసను నీ భరోసాపైనే గడిపాను. సుఖంలోనూ దున్హకంలోనూ నిన్ను మాత్రమే స్మరించాను. ఎప్పుడూ జనంతో ఒక్కటే చెప్పాను, భగవంతుడిపై నమ్మకముంచండి, ఆయన సర్వసమర్థుడు. నిజమైన మనసుతో భగవంతుడిపై విశ్వాసముంచినవాడి పనులన్నీ ఆయన సరిచేస్తాడు. అతని నావ ఎన్నటికీ మునగదు. కాని ఓ భగవంతుడా, ఈరోజు నా నావే మజ్బధార్లో చిక్కుకుంది. ఈరోజు నా కూతురు పెళ్లి ఉంది. నా దగ్గర ఆమెకు ఇవ్వడానికి ఆశీర్వాదం తప్ప ఏమీ లేదు. ఇంట్లో అతిథులు రాబోతున్నారు, బారతీలు రాబోతున్నారు, నేను ఇక్కడ నిస్సహాయంగా కూర్చున్నాను. ఓ భగవంతుడా, నీవు అంతర్యామివి, నీకు అన్నీ తెలుసు. ఇప్పుడు నీవే నా ఈ గౌరవాన్ని కాపాడు. నీవే ఈ కష్టమైన పనిలో నాకు సహాయం చేయి. నీ అనన్య భక్తుడి ఈ పిలుపును విను, ఓ భగవంతుడా. అతను ఇలా ఏడుస్తూ, ప్రార్థిస్తూ భగవంతుడిని స్మరిస్తూ ఉన్నాడు. రాత్రి గడిచిపోయింది. రెండవ రోజు కూడా గడిచిపోయింది. ఆ తర్వాత మూడవ రోజు, అంటే పెళ్లిరోజు వచ్చింది. కట్టెకొట్టేవాడు అక్కడే గంగాతీరంపై అన్నం, నీళ్లు త్యాగం చేసి తన భగవంతుడి ధ్యానంలో మునిగ ఉన్నాడు. అతనికి సమయం గురించి, లోకం గురించి ఏ జానం లేదు. ఇంతలో గ్రామంలో, కట్టెకొట్టేవాడి ఇంట్లో, అతని తల్లి, భార్య చింతగరిష్ట స్థాయికి చేరింది. ఉదయం సమయం, పెళ్లిరోజు, ఇంటి యజమాని అదృశ్యమయ్యాడు. కొంత దూరంలోని బంధువులు, అతిథులు రావడం మొదలుపెట్టారు. తల్లి ఎప్పటికప్పుడు తలుపు వద్దకు వెళ్లి, కొడుకు కోసం దారి చూస్తూ ఉంది. ఆమె మనసు అనిష్ట భయంతో వణికిపోతోంది. ఆమె ఆలోచిస్తోంది, డబ్బు ఏర్పాటు చేయలేక నా కొడుకు ఏదైనా చేసుకున్నాడేమో. అప్పుడు అకస్మాత్తుగా గళ్లలో గుర్రాల గంటల చప్పుడు, ఎడ్లగళంలో బిగించిన గంటల మధుర ధ్వని వినిపించింది. ఆ తర్వాత ఒక గుర్తుపట్టిన, కాని ఈరోజు కొంత ఎక్కువ మధురమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన స్వరం వినిపించింది. అమ్మా, ఓ అమ్మా, తలుపు తెరవు. ఈ స్వరం వినగానే తల్లివాడిన ముఖంపై ఆశకాంతి మెరిసింది. ఆమె సంతోషంతో దాదాపు పరుగెత్తుతూ గుడిసె తలుపు వద్దకు చేరింది. తలుపు తెరిచింది. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. అతని కొడుకు, కట్టెకొట్టేవాడు, ఒకటి కాదు, 2-3 ఎడ్లబండ్లపై ఎన్నో వస్తువులు లాంచి నిలబడి ఉన్నాడు. బండ్లలో ఉత్తమ రకం ధాన్యం సంచులు, నెయ్యి, నూనె క్యాన్లు, చక్కెర,
రకరకాల పప్పులు, మసాలాలు, పండ్లు, పెద్ద పెద్ద పెట్టెల్లో స్వీట్లు, బారాతీలకు, ఇంటివారికి రేషమి, జరీతో కూడిన ఖరీదైన వస్త్రాలు, కూతురికి అందమైన నగలు, కట్నం కోసం ఇతర అవసరమైన వస్తువులు లాంచి ఉన్నాయి. ఏదో రాజా మహారాజా ఇంటినుండి సౌగాత్ వచ్చినట్లు అనిపించింది. స్నేహితులారా, మీరు భగవాన్ శివుడి నిజమైన భక్తులైతే కామెంట్లో జై భోలేనాథ్ అని తప్పక రాయండి. మీ మనసులో ఏదైనా సందేహముంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఇంతటి ఖరీదైన వస్తువులను చూసి కట్టెకుట్టేవాడి తల్లి ఆశ్చర్యంతో నిలబడిపోయింది. ఆమె తన కళ్లను నమ్మలేకపోయింది. ఆమె అవిశ్వాసంతో ఇలా అడిగింది, కొడుకూ, ఓ నా బంగారం, ఈ సరకంతా నీవు ఎక్కడి నుండి తెచ్చావు? ఇదంతా ఏమిటి? నీవు ఎక్కడైనా దొంగతనం చేశావా, లేదా ఏ సేట్ సాహుకార్ నుండి భారీ అప్పు తీసుకున్నావా? కట్టెకొట్టేవాడు నిజానికి భగవంతుడి రూపంలో ఉన్నాడు. చిరునవ్వుతో అత్యంత శాంతంగా ఇలా అన్నాడు, లేదు అమ్మా, అలాంటిదేమీ లేదు. నీవు ఇచ్చిన ఆ పాత బంగారు, వెండి వస్తువులను నేను నగరంలోని అతి పెద్ద బంగారు వ్యాపారికి అమ్మాను. అతను నన్ను అడిగాడు, ఈ డబ్బుతో ఏం చేస్తావని. నేను అతనికి నా కూతురు పెళ్లి గురించి, నా పేదరికం గురించి అన్నీ నిజాయితీగా చెప్పాను. నా కథ విని ఆ దయామయీ ధనవంతుడి మనసు కరిగిపోయింది. అతను ఆ పాత వస్తువులను చాలా ఎక్కువ ధరకు కొన్నాడు. ఆ డబ్బుతో నేను పిల్లలకు, మనందరికీ ఈ ఉత్తమ బట్టలు, పెళ్లికి అవసరమైన ఈ సరకంతా కొన్నాను. ఇప్పుడు నీవు చింత వదిలేసి పెళ్లి ఏర్పాట్లలో పడు. కొడుకు మాటలు విని తల్లి ఆశ్చర్యపోయింది. కాని మనసులో కొంత ఊరట లభించింది. అయినా ఆమెకు అనుమానం తీరలేదు. ఆమె బట్టలను తాకి చూసింది. అవి చాలా మృదువైనవి, ఖరీదైనవి. అలాంటి బట్టలు గ్రామంలోని జమీందార్ కూడా ధరించడు. ఆమె ఆలోచించింది, నా కొడుకు జీవితం మొత్తం 2 పైసల కోసం కష్టపడ్డాడు. ఇంత చిన్న పాత వస్తువులను అమ్మి, ఇంత ఖరీదైన రాజా మహారాజాల బట్టలు, ఇంత సరకు ఎక్కడి నుండి వచ్చాయి? ఖచ్చితంగా ఇతను నాకు ఏదో దాచాడు. ఏదో భారీ వడ్డీ అప్పు తీసుకుని ఉంటాడు. దాని తీర్చడానికి మా జీవితం అంతా సరిపోతుంది. ఆమె మరోసారి కొడుకుతో ఇలా అంది, కొడుకూ, నిజం చెప్పు. మేము జీవితం మొత్తం రుక్కీ రొట్టె తిని, కట్టెలు అమ్ముకొని గడిపాము. ఇంత డబ్బు ఒక్కసారిగా ఎప్పుడూ చూడలేదు. కేవలం ఇంత చిన్న వస్తువులను అమ్మి, నీ దగ్గర ఇంత ధనం ఎక్కడి నుండి వచ్చింది? నాకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు. తల్లి కళ్లలో అనుమానం, చింతను చూసి కట్టెకొట్టేవాడు భగవంతుడు ప్రేమతో ఇలా అన్నాడు, అమ్మా, నీవు వృథాగా అనుమానించవద్దు. నాపై నమ్మకముంచు. నీవు ఇచ్చిన వస్తువులు నిజంగా చాలా విలువైనవి. అవి చాలా మంచి ధరకు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఈ మాటలను వదిలేసి సంతోషంగా కూతురు పెళ్లి ఏర్పాట్లు చేయి. సమయం చాలా తక్కువ ఉంది. ఇంత చెప్పి కట్టెకొట్టేవాడు భగవంతుడు త్వరగా సరకంతా ఎడ్లబండ్ల నుండి దించి ఇంట్లో పెట్టడం మొదలుపెట్టాడు. అతను తల్లి, భార్యకు ధైర్యం చెప్పి స్వయంగా అన్ని ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమయ్యాడు. చూస్తుండగానే ఇంటి రూపమే మారిపోయింది. గుడిసె బయట ఒక అందమైన షామియానా వేయబడింది. హల్వాయిలను పిలిచారు. వారు రకరకాల రుచికరమైన స్వీట్లు, వంటకాలు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇంటిని పూలతో, దీపాలతో అలంకరించారు. కట్టెకొట్టేవాడు భగవంతుడు స్వయంగా గడబిడ చేస్తూ అన్ని ఏర్పాట్లను అత్యంత సునాయాసంగా చేశాడు. ఎవరికీ నమ్మకం కలగలేదు, ఇతను అదే పేద కట్టెకొట్టేవాడని. సాయంత్రం బారాతు గొప్ప గాంభీర్యంతో తలుపు వద్దకు వచ్చినప్పుడు వారిని అత్యంత రాజసం, సాహి అందంతో స్వాగతించారు. బారాతీలు కూడా ఆశ్చర్యపోయారు. వారికి షర్బత్ అందించారు, సుగంధ ద్రవ్యాలు పూశారు, పూలమాలలు వేశారు. ఏ ఒక్క విషయంలోనూ లోటు లేకుండా చూశారు. స్వాగతంలో ఏ కొరత లేకుండా చేశారు. పెళ్లి ఈ గొప్ప సందర్భంలో మొత్తం గ్రామం కట్టెకొట్టేవాడి ఇంటి వద్దకు చేరుకుంది. ప్రతి ఒక్కరూ ఈ చమత్కారాన్ని చూడడానికి వచ్చారు. అక్కడ కొందరు కట్టెకొట్టేవాడి పేదరికాన్ని ఎగతాళి చేయడానికి, అతని గౌరవం దిగజారడాన్ని చూడాలనే కోరికత ఆ సమయంలో గ్రామస్థులు కట్టెకొట్టేవాడి ఇంటివద్ద సమావేశమయ్యారు. కొందరు అతని పేదరికాన్ని ఎగతాళి చేయడానికి,
అతని గౌరవం దిగజారడాన్ని చూడాలనే ఆసక్తితో వచ్చారు. కాని వారు చూసిన దృశ్యం వారి నోటి నుండి మాటలను ఆపేసింది. గుడిసె ఒక రాజభవనంలా మారిపోయింది. షామియానా కింద రంగురంగుల పూల అలంకరణ, దీపాల కాంతి, హల్వాయిలు తయారుచేస్తున్న రుచికరమైన వంటకాల సుగంధం, బారాతీలకు అందించిన గౌరవం, ఇవన్నీ చూసి గ్రామస్థులు ఆశ్చర్యంతో నిశ్చలమయ్యారు. కట్టెకుట్టేవాడు, అతని కుటుంబం రాజసమైన వస్త్రాలలో నవ్వులు చిందిస్తూ అతిథులను ఆదరిస్తున్నారు. పెళ్లి కూతురు అందమైన ఆభరణాలతో రేషమి చీరలో రాజకుమారిలా మెరిసిపోతోంది. బారాతీలు సంతోషంగా, గౌరవంగా స్వాగతం పొందారు. పెళ్లి ఆచారాలు వైభవంగా, ఎలాంటి లోటూ లేకుండా జరిగాయి. పెళ్లి సమయంలో కట్టెకుట్టేవాడు భగవంతుడి రూపంలో అందరి మధ్య తిరుగుతూ ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా పర్యవేక్షించాడు. అతని ముఖంపై అచంచలమైన శాంతి, ఆత్మవిశ్వాసం కనిపించాయి. గ్రామస్థులు ఒకరితో ఒకరు గుసగుసలాడుకున్నారు. ఇది ఏదో మాయ. ఈ కట్టెకుట్టేవాడు 2 రోజుల క్రితం ₹1 కూడా లేక బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇంత గొప్ప వైభవం ఎక్కడి నుండి వచ్చింది? ఖచ్చితంగా ఇతను ఏదో అద్భుతం చేశాడు, లేదా ఏ సాహుకారప్పు ఇచ్చి ఉంటాడు. కొందరు అతని భక్తిని గుర్తుచేసుకుని, బహుశా ఇతని భగవంతుడే ఈ అద్భుతాన్ని చేశాడేమో అని అనుకున్నారు. పెళ్లి వైభవంగా పూర్తయింది. కూతురు అత్తవారింటికి వీడ్కోలు పలికింది. ఆమెకు కట్నంగా అందమైన వస్తువులు, బట్టలు, ఆభరణాలు ఇచ్చారు. బారాతీలు సంతృప్తితో, సంతోషంగా తిరిగి వెళ్లారు. గ్రామస్థులు కూడా కట్టెకుట్టేవాడి గౌరవాన్ని చూసి అతని భక్తిని మెచ్చుకున్నారు. అతని తల్లి, భార్య కళ్లలో కన్నీళ్లు తిరిగాయి, కాని అవి సంతోషపు కన్నీళ్లు. తల్లి కొడుకును దగ్గరకు తీసుకుని ఇలా అంది, కొడుకూ, నీవు నీ భగవంతుడిపై పెట్టిన నమ్మకం నిజంగా రంగులు తెచ్చింది. నీవు చెప్పినట్లే ఆయన నిన్ను ఈ కష్ట సమయంలో కాపాడాడు. నీ భక్తి ముందు నా అనుమానాలు తలవంచాయి. నీవు నిజమైన భక్తుడివి. కాని కట్టెకొట్టేవాడు ఇప్పటికీ భగవంతుడి రూపంలో ఉన్నాడు. చిరునవ్వుతో ఇలా అన్నాడు, అమ్మా, ఇదంతా భగవంతుడి కృప. నేను కేవలం ఆయన సేవకుడిని. ఆయన ఇచ్చిన బాధ్యతను నిర్వహించాను. నీవు ఇచ్చిన పాత వస్తువులతో ఈ అద్భుతం జరిగింది. ఇప్పుడు నీవు సంతోషంగా ఉండు. అతను ఈ మాటలు చెప్పి తన రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఒక వింతైన సంఘటన గురించి చర్చ మొదలైంది. కొందరు గ్రామస్థులు కట్టెకొట్టేవాడిని కలిసి ఒక విషయం గురించి అడిగారు. ఓ కట్టెకొట్టేవాడా, నీ కూతురు పెళ్లిరోజు నీవు ఒక తేజస్వి సాధును కలిశావని, అతనికి వస్త్రాలు ఇచ్చావని విన్నాము. ఆ సాధు ఎవరు? అతను నీకు ఏ ఆశీర్వాదమిచ్చాడు? నీ పెళ్లి ఇంత వైభవంగా జరిగింది? కట్టెకొట్టేవాడు ఆశ్చర్యంతో వారిని చూసి ఇలా అన్నాడు, సాధునా, నేను ఎవరినీ కలవలేదు. నా తల్లి ఇచ్చిన పాత వస్తువులను బజారులో అమ్మి ఆ డబ్బుతో పెళ్లి ఏర్పాట్లు చేశాను. ఇందులో సాధు గురించి ఏమీ లేదు. ఈ మాటలు విని గ్రామస్థులు మరింత ఆశ్చర్యపోయారు. వారు ఒకరితో ఒకరు చర్చించుకున్నారు, ఇది ఖచ్చితంగా భగవంతుడి లీల. కట్టెకొట్టేవాడు తన భక్తితో భగవంతుడిని సంతృప్తి చేశాడు. ఆ సాధు రూపంలో స్వయంగా భగవంతుడు వచ్చి అతని గౌరవాన్ని కాపాడాడు. ఈ వార్త గ్రామం నుండి గ్రామానికి, పట్టణం నుండి పట్టణానికి వ్యాపించింది. కట్టెకొట్టేవాడి భక్తి, భగవంతుడి కృప గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నారు. శివుడు పార్వతితో ఈ కథను చెప్పి ఇలా అన్నాడు, ఓ ప్రియే, ఈ కట్టెకొట్టేవాడి భక్తి నిజమైనది, నిష్కల్మషమైనది. అతను తన సర్వస్వాన్ని భగవంతుడి పాదాల వద్ద సమర్పించాడు. అందుకే నేను స్వయంగా సాధు రూపంలో వెళ్లి అతని గౌరవాన్ని కాపాడాను. అతని నమ్మకాన్ని నిలబెట్టాను. కలియుగంలో కూడా ఇలాంటి భక్తి ఉన్నవారికోసం భగవంతుడు స్వయంగా రూపం మార్చి వస్తాడు. ఈ కథ విన్నవారు దీన్ని హృదయంతో గ్రహిస్తే వారి కోరికలు తీరతాయి, వారి జీవితంలో సుఖసంతోషాలు నిండుతాయి. స్నేహితులారా, ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, నిజమైన భక్తి, అచంచలమైన విశ్వాసం భగవంతుడిని మన దగ్గరకు తెస్తాయి. మనం ఎంత పేదరికంలో ఉన్నా, ఎన్ని కష్టాలు ఎదురైనా భగవంతుడిపై నమ్మకముంచితే ఆయన తప్పకుండా మనలను కాపాడతాడు. ఈ కథను మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ మనసులో ఏ సందేహమున్నా కామెంట్ బాక్స్లో అడగండి. భగవాన్ శివుడి భక్తులైతే జై భోలేనాథ్ అని కామెంట్లో రాయండి. జై శివ శంభో.